Today's lecture is all about civil services examination and its pattern. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎగ్జామ్కి ఎలా చదువుకోవాలి, ఎంత టైం పడుతుంది. టుడేస్ లెక్చర్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. సో నేను చెప్పేదిని నోట్స్ నీట్గా చేసుకోండి. ఈ నోట్స్ మీకు ఎగ్జామ్ రాసి సక్సెస్ అయినంత వరకు మనకు వస్తాయి. అసలు ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనే దాని మీద ఈరోజు మాట్లాడతాం. మనందరూ తెలుసు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఒక రెగ్యులర్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తూ ఉండే ఎగ్జామ్. యూపీఎస్సీ కండక్ట్ చేస్తే, యూపీఎస్సీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. ఆల్మోస్ట్ 14 పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. UPSC Civil Services Examination is one of the prestigious examinations in India. అదొక prestigious examination. Why it is called prestigious examination? Why Civil Services Examination is prestigious? సివిల్ సర్వీసెస్లో రకరకాల సర్వీసులు ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐటీ, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీసెస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇట్లాంటి చాలా సర్వీసెస్ ఉంటాయి. ఏ సర్వీస్లో నీకు జాబ్ వచ్చినా నువ్వు ఆ సర్వీస్లో ఒక 10 years తర్వాత మంచి డెసిషన్ మేకర్ అవుతావు. అంటే కంట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేసే డెసిషన్స్, దేశం కోసం తీసుకునే డెసిషన్స్, ఇవన్నీ కూడా తీసుకునే శక్తి నీకు ఉంటుంది. ఆ దేశానికి అవసరం అన్నమాట. దాంతోపాటు కొన్ని గ్రూప్ బి సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ గ్రూప్ ఏ. నేను చెప్పిన ఆల్ ఇండియా సర్వీసెస్ గ్రూప్ ఏ. దాంతోపాటు గ్రూప్ బి సర్వీసెస్ కూడా ఉంటాయి. లైక్ ఏఫ్హెచ్క్యూ సర్వీస్, పాండిచేరి సివిల్ సర్వీసెస్, డానిమ్స్, ఇట్లా కొన్ని గ్రూప్స్, గ్రూప్ బి అవి కూడా మంచి పోస్టులు సర్వీసెస్ కొన్ని ఉంటాయి లాస్ట్లో. సో ఇది బేసికల్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఏ సర్వీసులు ఉంటాయని. నీకు ఏ సర్వీస్ వచ్చినా సరే ఆ సర్వీస్లో నువ్వు మంచి టాప్ మోస్ట్ ఆఫీసర్ అవుతావు అనమాట. నీ రిటైర్మెంట్కి, అంటే ఇప్పుడు నీ 25 yearsకి సర్వీస్ వచ్చిందనుకో, నీకు 60 years వచ్చేటప్పటికి ఆ సర్వీస్లో ఇంకా ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద టాప్ పర్సన్స్ అనమాట. అందుకనే ఇండియాని ముందుకు నడిపించేవే సివిల్ సర్వీసెస్. బ్యూరోక్రాట్స్ ఆర్ ద ఇంజిన్స్ ఆఫ్ డెమోక్రసీ. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రోత్ ఫ్యాక్టర్స్, గ్రోత్ ఇంజెక్టర్స్ ఫర్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం ముందుకెళ్ళాలంటే బ్యూరోక్రాట్స్ రోల్ చాలా కీ. దానిలోనూ ఇండియాలో టాప్ మోస్ట్ బ్యూరోక్రసీ అంటే సివిల్ సర్వీసెస్ నుంచే వస్తారు. వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీసెస్ నుంచి వస్తారనమాట. సో ఇండియాలో చాలామంది సివిల్ సర్వీసెస్కి ఆస్పైర్ చేస్తారు. వై డూ దే ఆస్పైర్? మోర్ దెన్ 6-7 lakhs పీపుల్ అప్లై ఫర్ ద ఎగ్జామ్. ఈ ఎగ్జామ్కి 6-7 లక్షల మంది అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత 1:2 ప్రిలిమ్స్ రాస్తారు కదా, దానిలో 50% మంది రాస్తారు అనుకో. 3-4 లక్షల మంది సీరియస్ రాస్తారు. 4 లక్షల మంది అట్లా రాసిన సీరియస్ రాసేవాళ్ళు, అంటే ఎగ్జామ్ చదివి ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు 1,00,000 మంది ఉంటారు. దానిలో బాగా ప్రిపేర్ రాసేవాళ్ళు 50,000 మంది ఉంటారు అనుకుందాం. 1:12 మెయిన్స్కి పిలుస్తారు. ప్రిలిమ్స్ నుంచి వడపోత స్టార్ట్ అవుద్ది, స్క్రీనింగ్ స్టార్ట్ అవుద్ది అనమాట. సో 1:12 ఆర్ 1:13, 12 to 13 మధ్య ఉంటుంది. వాళ్ళని మెయిన్స్కి పిలుస్తారు. 1:12 అంటే ఏంటి అంటే 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి,
12,000 మందిని పిలుస్తారు అని. దేనికి? మెయిన్ ఎగ్జామ్ రాయడానికి. సో ఈ సంవత్సరం 1056 పోస్టులు ఉన్నాయి. 2 days బ్యాక్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి. 12,600 మందిని మెయిన్స్కి పిలిచారు. సింపుల్ లెక్క. 2024 there are 1056 posts. 12,600 got selected for mains. 12,600 మంది మెయిన్స్కి పిలుస్తున్నారు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రూటినీ. ఆశ్చర్యం ఏంటంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఒకసారి పాస్ అవ్వరు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఒక సర్వీస్ వచ్చి ఐపీఎస్ అలా మళ్ళీ రాసిన వాళ్ళు కొంతమంది ఫెయిల్ అవుతారు. సో స్క్రీనింగ్ ఈజ్ రియల్లీ ఏ స్క్రీనింగ్ టెస్ట్. అంటే వడపోత నిజంగా కట్టే చేస్తారు. ఈ ఎగ్జామ్లో, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో జిఎస్ అండ్ సిసాట్ అని 2 ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజ్ నాట్ డిస్క్రిప్టివ్, ఇట్ ఈజ్ ఆబ్జెక్టివ్. అది డిస్క్రిప్టివ్గా ఉండదు, అంటే మీరు స్క్రిప్ట్ రాయరు, అది ఆబ్జెక్టివ్గా ఉంటుంది. ఆబ్జెక్టివ్ అంటే మీరు అక్కడ ఓఎంఆర్ షీట్ ఇస్తారు, అంటే మీరు వాళ్ళు ఇచ్చిన రౌండ్స్లో రౌండ్ రుద్దాలి. బ్లాక్ పెన్ తీసుకుని రౌండ్ మార్క్ చేయాలన్నమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే మనం రౌండ్ మార్క్స్ చేయాలి. ప్రిలిమ్స్లో జిఎస్ ఎగ్జామ్ పొద్దున ఉంటుంది, సిసాట్ అనే ఎగ్జామ్ ఈవినింగ్ ఉంటుంది. సిసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. CSAT, సిసాట్ మీన్స్ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకే, ఇప్పుడున్న కరికులం ప్రకారం, ఇప్పుడున్న పరీక్షా విధానం ప్రకారం, ఇన్ ద మోడర్న్ డే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఇన్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో జిఎస్ దే విల్ కౌంట్ ఫర్ స్క్రీనింగ్, ప్రాపర్ స్క్రీనింగ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో జిఎస్ అంటే జనరల్ స్టడీస్. సిసాట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్, 66.66. ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్ 66.66. ఓకే, అంటే అరౌండ్ 70 మార్క్స్ వస్తే సిసాట్ అయిపోతుంది. ఖచ్చితంగా సిసాట్ క్వాలిఫై అవ్వాల్సిందే. నాకు జిఎస్లో 200 మార్క్స్కి 150 వచ్చాయి, నేను సిసాట్ క్వాలిఫై అవ్వను అంటే కుదరదు. యూ హ్యావ్ టు పాస్ దట్ మార్క్ ఇన్ సిసాట్. ఓకే, యూ షుడ్ క్రాస్ దట్ ఫిగర్ ఇన్ సిసాట్, కంపల్సరీ అనమాట. ఈ ఇయర్ కూడా సిసాట్లో చాలా మందికి పోయింది, డిస్క్వాలిఫై అయ్యారు. రీజన్ ఏంటి తెలుసా? రీజన్ ఈజ్ ప్రాక్టీస్. సిసాట్ ఆల్వేస్ నీడ్స్ ప్రాక్టీస్, రిగరస్ ప్రాక్టీస్. సిసాట్కి కనీసం 6-7 నెలల ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. అలా కాకుండా ఒక 4-5 పేపర్స్ ప్రాక్టీస్ చేసి వెళ్తే చాలామంది టైం మేనేజ్ చేయలేక, చాలామంది ఆ రీజనింగ్లో, కాంప్రిహెన్షన్స్లో కన్ఫ్యూజ్ అయ్యి సిసాట్లో విఫలం అవుతున్నారు. సో ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ సిసాట్ ఇష్యూ ఇస్ రిగరస్ ప్రాక్టీస్. కంటిన్యూస్ రిగరస్ ప్రాక్టీస్ ఉంటే సిసాట్లో సక్సెస్ అవుతారు. రిపీటెడ్ థీమ్స్ ఉంటాయి, రిపీటెడ్ సమ్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయాలి. జనరల్ కాంప్రిహెన్షన్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. నన్ను చాలామంది యూత్ వస్తుంటారు, రోజుకి 10 మందిలో క్వశ్చన్ అడుగుతారు. మేము తెలుగు మీడియం చదువుతున్నాము, సివిల్స్ పాస్ అవ్వాలనుకుంటున్నాము, తెలుగు మీడియంలో మెయిన్స్ రాస్తాము, మీరు హెల్ప్ చేస్తారా అని. నా ఆన్సర్ ఏంటంటే వాళ్ళకి, అంటే ఇంత క్లియర్గా ఇక్కడ కూడా చెప్తున్నాను, ఇంగ్లీష్ కొంత నేర్చుకోవాలి. అసలు జీరో ఇంగ్లీష్, కంప్లీట్ తెలుగు అంటే కుదరదు. ఎందుకంటే ఇన్ సిసాట్ యూ హ్యావ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్ అండ్ జనరల్ కాంప్రిహెన్షన్స్. వాట్ డూ యూ మీన్ బై కాంప్రిహెన్షన్? కాంప్రిహెన్షన్ అంటే మన సిసాట్లో ఎట్లా ఉంటుందంటే, దే విల్ గివ్ ఎ పారాగ్రాఫ్, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు, దాని మీద క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఆ క్వశ్చన్స్కి ఏది రైట్ ఆన్సరో టిక్ పెట్టుకోవాలి. ఆ పారాగ్రాఫ్లోంచి క్వశ్చన్స్ ఇస్తారు. అక్కడ మీకు స్పీడ్ రీడింగ్ బాగా రావాలి, ఫాస్ట్గా చదవగలగాలి. అంటే మీరు కొన్ని ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయాలి. స్పీడ్ రీడింగ్, ఫాస్ట్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటి నుంచే ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. నేను న్యూస్ పేపర్ చదవను, నేను కంపైలేషన్ చదువుతాను, నాకు ఫుల్ మార్క్స్ రావాలి అంటే కుదరదు. నేను న్యూస్ పేపర్ చదవను, నేను మంత్కి ఒకసారి ప్రతి నెల కంపైలేషన్ చదువుతానంటే సివిల్స్ పాస్ అవ్వరు. ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ చదవాలి, ఆ స్పీడ్ రీడింగ్ అలవాటు అవ్వాలి.
మనం జనరల్గా స్లోగా చదువుతాం కదా, కానీ సీసెట్కి అలా కాదు, ఫాస్ట్ రీడింగ్, స్పీడ్ రీడింగ్ అలవాటు అవ్వాలి. ఇది అలవాటు అవ్వాలంటే మనకు బాగా చిన్నప్పటి నుంచి బుక్ రీడింగ్ ఉండాలి. మీరు ఎంతమంది ప్రతిరోజు ఒక బుక్ చదువుతారు? చదవం కదా. సంవత్సరానికి ఒక ప్రాపర్ బుక్ అనే మనం కంప్లీట్ చేస్తున్నామా? చాలామంది చేయట్లేదు, బుక్ రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోతుంది. సో బికాస్ ఆఫ్ దాట్ కాంప్రిహెన్షన్, రీడింగ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పటి నుంచి మనం అట్లీస్ట్ న్యూస్ పేపర్ ద్వారా అది కాంపన్సేట్ చేసుకోవాలి. ఐ థింక్ యూ గాట్ ఇట్. అట్లీస్ట్ మనం న్యూస్ పేపర్ ద్వారా దాన్ని కాంపన్సేట్ చేసుకోవాలి. కమింగ్ బ్యాక్, ప్రిలిమ్స్లో ఒక పేపర్ జనరల్ స్టడీస్, ఒక పేపర్ సీసాట్, అండ్ రెండు కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. అంటే క్వశ్చన్ ఇస్తారు, కింద 4 ఆప్షన్స్ ఇస్తారు, ఏది రైట్ అని చెప్పి మనం ఓఎంఆర్ షీట్లో పెన్తో మార్క్ చేయాలి, రౌండ్ చేయాలి. ఇది ప్యాటర్న్. ఓకే, నెగటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది దీనిలో. నెగటివ్ మార్కింగ్, వాట్ ఈజ్ నెగటివ్ మార్కింగ్? నువ్వు వదిలేసి వస్తే, ఆ క్వశ్చన్ కంప్లీట్గా వదిలేసి వస్తే మార్క్స్ కట్ అవ్వవు. కానీ ఆ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ పెట్టొచ్చావు అనుకో, ఒక క్వశ్చన్కి 1/3 మార్క్ పోతుంది. నెగిటివ్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు అసలు క్వశ్చన్ రాకపోతే బ్లాంక్గా వదిలేసి వచ్చావు అనుకో, అసలు క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా, నీకు మార్క్స్ పోవు, క్వశ్చన్కి రావు మార్క్స్ అంతే. కానీ తప్పు ఆన్సర్ పెట్టొచ్చా అనుకో, రాంగ్ ఆన్సర్ పెట్టొచ్చా అనుకో, ప్రతి రాంగ్ ఆన్సర్కి, ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/3 మార్క్స్ విల్ బి డిడక్టెడ్. అంటే నువ్వు కరెక్ట్ చేసి వచ్చిన ఆన్సర్స్లో కూడా మార్క్స్ కట్ అవుతుంటాయి, రాంగ్ ఆన్సర్స్ ఎక్కువ పెడితే. ఒక అబ్బాయి ఉన్నాడు, ఐ విల్ గివ్ ఏ కేస్ స్టడీ. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి 100 క్వశ్చన్స్ ఉంటాయి మనకి జిఎస్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్లో ఆ అబ్బాయి 40 కరెక్ట్ పెట్టాడు, 40 కరెక్ట్ పెట్టాడు, 50 రాంగ్ పెట్టాడు. 90 అటెంప్ట్ చేశాడు, 40 కరెక్ట్ పెట్టాడు, 50 రాంగ్ పెట్టాడు. ఏమవుతుంది ఆలోచించండి. సో కరెక్ట్ పెట్టిన 80 మార్క్స్ వస్తాయి, తప్పు పెట్టిన 50కి ప్రతి క్వశ్చన్కి 1/3 పోతాయి. అంటే నువ్వు కరెక్ట్ పెట్టిన మార్క్స్ కూడా చివరికి 80 మార్క్స్ కూడా రావు నీకు. ఓకే, సో కరెక్ట్గా వచ్చినవి కూడా పోతూ ఉంటాయి అన్నమాట. సో దానిలో కూడా ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 కట్ అయిపోతుంది, చివరికి ఫెయిల్ అయిపోతాడు. ఐ థింక్ యూ గాట్ ఇట్. ఈ ఇయర్ కట్ ఆఫ్ పెరిగింది, అందుకే చాలామంది ఇదయ్యారు. అంటే 200 మార్క్స్కి, అంటే 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. జిఎస్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్, 2 మార్క్స్. నాకు తెలిసి 90 నుంచి 92 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు ఈ టైం, ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఇట్ ఈస్ 75. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి చేసిన తప్పు ఇది. అంటే 40 రైట్ పెట్టాడు, రైట్ పెట్టి కామ్గా వచ్చేస్తే అయిపోయేది. మిగతా వాటికి ఛాన్స్ తీసుకున్నాడు, 50 రాంగ్ అయిపోయింది, మొత్తం పేపరే ఎగిరిపోయింది. అదనమాట చాలామంది ప్రిలిమ్స్ పోయేదానికి కారణం, ప్రిలిమ్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం, డిస్క్వాలిఫై అవ్వడానికి కారణం, అందరికంటే తెలివి వీళ్ళకి తక్కువ ఉంది కాదు. కొంతమంది క్వాలిఫై అవ్వడానికి కారణం వాళ్ళు తెలియగల వాళ్ళని కాదు, రాంగ్ ఆన్సర్స్ని తక్కువ పెట్టే నెగిటివ్ మార్కింగ్లో పోగొట్టుకుంటారు వీళ్ళు ఎక్కువగా నెగిటివ్ మార్కింగ్లో లూజ్ అవుతారనమాట. అందుకని ఐ థింక్ యూ గాట్ ఇట్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో, జిఎస్లో, సీసాట్లో నెగిటివ్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. దాన్ని మనం జాగ్రత్తగా ముందు నుంచి హ్యాండిల్ చేసుకోగలిగితే ప్రిలిమ్స్ పాస్ అవ్వచ్చు. చాలామంది సబ్జెక్ట్ వస్తే పాస్ అవ్వచ్చు అనుకుంటారు. నేను అనుకుంటా సబ్జెక్ట్ రావడం 50% అయితే నెగిటివ్ మార్కింగ్ని హ్యాండిల్ చేసుకోగలగటం 50% అని. రైట్? సో ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ పాస్ అవుతే మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాక విత్ ఇన్ 70 days, 70 రోజుల్లో మెయిన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 70 days గ్యాప్ ఉంటుంది అంతే. ఈ సంవత్సరం సెప్టెంబర్ 20th మెయిన్స్ జరుగుతుంది. 20వ తారీఖు నుంచి మెయిన్స్ జరుగుతుంది. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి మెయిన్స్ జరుగుతుంది అనమాట. మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి. మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్లో 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్. You need to qualify. You need to qualify in those papers. Ante. These marks will not be counted for the final exam. Only qualification. Only a paper qualify అయితే చాలు. ఆ మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్కి యాడ్ చేయరు అనమాట. సో ద క్వాలిఫైయింగ్ పేపర్స్ ఆర్ కంపల్సరీ ఇంగ్లీష్,
అండ్ 1 లాంగ్వేజ్ ఫ్రమ్ ద 8th షెడ్యూల్. మన రాజ్యాంగంలో మన కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లోంచి ఒక లాంగ్వేజ్ కంపల్సరీ ఇంగ్లీష్. తర్వాత మన 8th షెడ్యూల్లోంచి ఒక లాంగ్వేజ్ అనమాట. కంపల్సరీ ఇంగ్లీష్ ఉండాలి. తర్వాత మన 8th షెడ్యూల్లోంచి ఒక లాంగ్వేజ్ ఉండాలి. మన 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. జనరల్గా తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు చూజ్ చేసుకుంటారు, కొంతమంది హిందీ చూజ్ చేసుకుంటారు, కొంతమంది తమిళ్ చూజ్ చేసుకుంటారు అట్లా. సో 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ని మనం పాస్ అవ్వాలి రాసి. అంటే మనకు ఒక భాషన్న వచ్చు, రాయగలం అంతే. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ 2 కంపల్సరీ పేపర్స్ అనుకోండి. తెలుగు నీ ఇష్టం, నువ్వు తెలుగు రాసుకుంటావా, సాంస్క్రిట్ రాసుకుంటావా, హిందీ రాసుకుంటావా, తమిళ్ రాసుకుంటావా, మరాఠీ రాసుకుంటావా, నీ ఇష్టం. దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. కమింగ్ బ్యాక్, ఈ 2 పేపర్లు తీసేస్తే ఇంకా మొత్తం 9 పేపర్స్లో 2 పేపర్స్ తీసేస్తే దెన్ 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్లు. ఈ 7 పేపర్లో ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పేపర్ ఎస్సే, జనరల్ ఎస్సే. ఎస్సే రైటింగ్ ఉంటుంది. సో వై యూ నీడ్ ఎస్సే రైటింగ్? మిమ్మల్ని ఎందుకు ఎస్సే రైటింగ్లో టెస్ట్ చేస్తారు? ఎందుకు ఎస్సే రైటింగ్లో టెస్ట్ చేస్తారంటే టుమారో ఇఫ్ యూ బికమ్ ఎన్ ఆఫీసర్ యూ షుడ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ బ్రీఫ్లీ, క్లియర్లీ అండ్ ఇన్ ఏ వెరీ గుడ్ లాంగ్వేజ్, నీట్ లాంగ్వేజ్. ప్రాపర్గా నీ భావాల్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావా? ప్రాపర్గా నువ్వు అనుకున్న దానికి ఒకదానికి లింక్ ఉంటుందా? ప్రాపర్గా నువ్వు ఒక విషయాన్ని అనలైజ్ చేయగలుగుతున్నావా? నీకు ఆ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయా అని టెస్ట్ చేస్తారు. అదే ఎస్సే పేపర్ అనమాట. ఆ ఎస్సే పేపర్లో చాయిస్ ఉంటుంది. సెక్షన్ ఏలో 4 ఎస్సేస్ ఇస్తారు, ఒకటి చూజ్ చేసుకోవాలి. సెక్షన్ బిలో 4 ఎస్సేస్ ఇస్తారు, ఒకటి చూజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ యాంపుల్ చాయిస్. ఎస్సే పేపర్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మీ దగ్గర నుంచి మీ నాలెడ్జ్ని, మీ రైటింగ్ స్కిల్స్ని రాబట్టుకోవడం. కాబట్టి చాయిస్ ఇస్తారు బాగా. ఎస్సే పేపర్లో దిల్ గివ్ గుడ్ చాయిస్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఏంటి? ఎస్సే. తర్వాత 4 జిఎస్ పేపర్స్ ఉంటాయి. GS1, GS2, GS3, GS4. దెర్ ఆర్ 4 జిఎస్ పేపర్స్. మెయిన్స్లో 4 జిఎస్ పేపర్స్ ఉంటాయి. జిఎస్ అంటే జనరల్ స్టడీస్. There are 4 GS papers. GS means General Studies. So, ఈ 4 GS papers కూడా చాయిస్ ఉండదు. You don't have any choice. ఈ 4 GS పేపర్స్లో నీకు ఎటువంటి పరిస్థితిలో చాయిస్ ఉండదు అనమాట. ఓకే, you don't have any choice in the 4 GS papers. సో ఇక్కడ GS1, అసలు GS1లో ఏంటి సబ్జెక్ట్స్ అవుతాం మనం? ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ and society. Indian heritage and culture, history and geography of the world and society. Indian heritage and culture, history and geography of the world and society. This is GS. GS1. And then GS2. GS1 lo Indian culture, Indian heritage, world geography, వరల్డ్ హిస్టరీ అండ్ ఇండియన్ సొసైటీ. మన సమాజం ఎలా ఉంటుంది, మన సిస్టమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చూస్తాం అనమాట దీనిలో. అలానే మన హెరిటేజ్ ఏంటి, మన కల్చర్ ఏంటి, తర్వాత వరల్డ్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు కొన్ని పర్సనాలిటీస్ సిలబస్ ఇన్ డీటెయిల్ ఉంటుంది అనమాట. మనకి ఆ సిలబస్ ప్రకారం చదువుకుంటాం. తర్వాత నెక్స్ట్ థింగ్ GS2 గవర్నెన్స్, GOVERNANCE governance, constitution, polity, governance, constitution, polity, social justice and international relations. Governance, constitution, polity, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంటే మన గవర్నెన్స్,
మన పరిపాలన, తర్వాత కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన పాలిటీ, సోషల్ జస్టిస్, గవర్నమెంట్ స్కీమ్స్, సోషల్ జస్టిస్ అన్నీ. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ ద వరల్డ్. అంటే మోడీ గారు G7కి వెళ్ళొచ్చారు, అక్కడ ఏం జరిగింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియా స్టాండ్ ఏంటి. ఓకే, అలానే రీసెంట్గా అమెరికన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, బ్రిటిష్ ఎలక్షన్స్ వస్తున్నాయి, బ్రిటన్ ఎలక్షన్ జరుగుతున్నాయి ఈరోజు. ఆ రిజల్ట్ ఇండియా పైన ప్రభావం ఏంటి, ఇలాంటివన్నీ ఐఆర్ అనమాట, ఇంటర్నేషనల్ రిలేషన్స్. డన్. సో ఇవన్నీ కూడా మనం GS2లో చదువుతాం. పాలిటీ, కాన్స్టిట్యూషన్, సోషల్ ఇష్యూస్, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఐఆర్. సోషల్ ఇష్యూస్, సొసైటీ అనేది GS1, ఇది GS2 అనమాట. గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఐఆర్. సోషల్ జస్టిస్ వేరు, సోషల్ ఇష్యూస్ వేరు. ఓకే, సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అని. తర్వాత GS3లో మీకు టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది GS3 అన్నమాట. ఓకే, దీనిలో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్, ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ క్వశ్చన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. నిన్న ఉత్తరప్రదేశ్లో హత్రాస్ అనే ప్లేస్లో మొన్న స్టాంపీడ్ జరిగింది, తొక్కిసలాట జరిగి చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. రైట్, బాగా తొక్కిసలాట జరిగింది, చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. 120 మంది పైన చనిపోయారు, మోర్ దెన్ 120 people డైడ్ కదా. సో ఇలాంటివి కూడా, ఇది డిజాస్టర్, దిస్ ఇస్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనమాట. ఇలాంటివి కూడా, ఇవి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. తర్వాత GS4లో 4th పేపర్లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. GS4 అనేది ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ GS4. ఓకే, ఎథిక్స్ అంటే ఏంటి, మనకి వాల్యూ సిస్టమ్ ఉందా, మనకి ఎథిక్స్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్లో నువ్వు ఏదైనా హెల్ప్ చేసి నువ్వు లంచం తీసుకుంటున్నావా, నీకు బ్యాడ్ క్యారెక్టర్ ఉందా, గవర్నమెంట్లో నువ్వు తగవా, అవన్నీ నేను టెస్ట్ చేస్తాను. చాలామంది ఆన్సర్లు మేనేజ్ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం, అర్థమైంది కదా. సో ఒక ఎస్ఏ పేపర్, 4 GS పేపర్లు, అంటే అక్కడికి ఎన్ని అయిపోయినాయి, 5. 1 essay plus 4 GS, we have completed 5 papers ఎలా ఉంటాయి అనేది. తర్వాత we have to choose one optional subject. మనం ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాం. We have to choose one optional subject. ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాం కదా, అంటే ఎలాంటివి, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఇలాంటి సబ్జెక్టులు ఉంటాయి. ప్రొఫెషనల్ సబ్జెక్ట్స్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, మెడికల్ సైన్స్ ఉంటుంది, మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ అయితే మీరు చూస్ చేసుకుంటారో ఆ ఆప్షనల్ నుంచి 2 papers రాయాలి. 2 papers ఉంటాయి అన్నమాట. సో మొత్తం టోటల్గా ఎన్ని పేపర్స్, 1 + 4 + 2 అంటే 7 papers. సో ఈచ్ పేపర్ క్యారీస్ 250 marks. ఒక్కొక్క పేపర్ 250 marks. 250 × 7 1750. 250 × 7 1750. 1750 మార్కులకి 250 × 7 1750 అయిపోయిందా. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎవరైతే ప్రిలిమ్స్ మార్క్స్ ఫైనల్ లిస్ట్లో కౌంట్ చేయరు, ప్రిలిమ్స్ మార్క్స్లో క్వాలిఫై అయితే మీరు మెయిన్స్కి వెళ్తారు అంతే. మెయిన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 1750లో ఎవరికైతే వాళ్ళ కేటగిరీ ప్రకారం మంచి మార్క్స్ వస్తాయో, బేస్డ్ ఆన్ OC, SC, ST, OBC ఇట్లా వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. 1:2.5. సో 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 2500 మంది పిలుస్తారు.
1000 posts అంటే 2500 people will be invited, candidates will be invited for interview అనమాట. ఇంటర్వ్యూ అనకూడదు యాక్చువల్లీ, we should call it as personality test. We should call it as personality test. So interview is for 275 marks. Personality test is for 275 marks. So total 2025. మొత్తం మనకి ఫైనల్ స్కోర్లో 2025 ఇస్ ద ఫుల్ స్కోర్ అనమాట. దానిలో ఇంకా కొంతమందికి 1300 వస్తుంది, కొంతమందికి 1299 వస్తుంది, కొంతమంది 1305 వస్తుంది. ఇట్లా ఎవరికి కూడా 100% రాదు, ఈవెన్ 80% రాదు, 70% రాదు. మ్యాక్సిమం 60-65% స్కోర్స్ వస్తాయి మ్యాక్సిమం, టాప్ అది. ఓకే, వాళ్ళకి వాళ్ళ కేటగిరీని బట్టి ర్యాంక్స్ ఇస్తారనమాట. ఆ ర్యాంక్స్ని బట్టి మనకి సర్వీసెస్ వస్తాయి. నువ్వు ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, నువ్వు ఏది ఇష్టం అని ముందు మనం ఫిల్అప్ చేస్తాం. మన ర్యాంకు, మన కేటగిరీ, మన డాఫ్ని బట్టి మనకి సర్వీసులు వస్తాయి అనమాట. ఇది ప్రాసెస్. దిస్ ఇస్ అ ప్రాసెస్ టు రైట్ ద ఎగ్జామ్. ఎందుకు ఈ 3 అంచెల వ్యవస్థ? ఒకే ఎగ్జామ్ పెట్టి మనం పాస్ చేయొచ్చు కదా. ఎందుకంటే మన పేషెంట్స్ బాగా టెస్ట్ చేస్తారు, మన నాలెడ్జ్ అన్ని లెవెల్స్లో టెస్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్లో టెస్ట్ చేస్తారు, ఎస్ఏ రైటింగ్లో టెస్ట్ చేస్తారు, సబ్జెక్ట్స్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు, అండ్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. దాంతోపాటు మన పర్సనాలిటీ కూడా టెస్ట్ చేస్తారు. అంటే బ్యాలెన్స్గా ఉన్నామా లేదా, మంచి డెసిషన్స్ తీసుకుంటున్నామా లేదా, ఓకే సడన్గా కోపం వస్తుందా మనకి, సడన్గా నెగిటివ్ మైండ్కి వెళ్ళిపోతున్నామా, అన్నీ చూస్తారు. చూసిన తర్వాత మనల్ని సెలెక్ట్ చేస్తారు అనమాట. ఇది ప్రాసెస్. అందుకనే నేను ఎవరైనా వచ్చి అడిగితే సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం, ఎంత టైం పడుతుంది అంటే, అసలు ఎగ్జామ్ ప్రాసెసే 1 year పడుతుంది. హ్యావ్ యూ అబ్జర్వ్? ఈ ఎగ్జామ్ ప్రాసెసే 1 year పడుతుంది. ఇప్పుడు మేలో స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తాయి. ప్రాసెస్ 1 year కదా. నేను చెప్పాను అనుకోండి 1 yearలో మీరు ఐఏఎస్ అయిపోతారని, నెక్స్ట్ మేలో వచ్చి అడుగుతారు 1 year అయిపోయింది ఐఏఎస్ ఏదని. రాంగ్. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, 1 yearలో ఐఏఎస్ అవుతాం అనేది సినిమాలో చూపిస్తారు. అసలు ఐఏఎస్ ప్రిపరేషనే 1.5-2 years పడుతుంది. ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి 1 year పడుతుంది. ఇన్ కేస్ మెయిన్స్లోనో, ఇంటర్వ్యూలోనో, ప్రిలిమ్స్లోనో పోయింది అనుకుందాం. సో చాలామంది అనుకుంటారు ప్రిలిమ్స్లోనే పోయిందని. అసలు ప్రిలిమ్సే టఫ్. చాలామంది తెలీదు, ప్రిలిమ్స్లోనే పోయిందా అంటారు. ప్రిలిమ్స్లోనే టఫ్. అక్కడే ఎక్కువ స్క్రీనింగ్ ఉంటుంది, వడపోత ఎక్కువ అక్కడే ఉంటుంది అనమాట. చాలా బౌన్సర్ క్వశ్చన్స్ అక్కడే వస్తాయి ఎక్కువ. సో ఇన్ కేస్ ఏ స్టేజ్లో అయినా పోయింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి రాసుకోవాలి. నేను ఇంటర్వ్యూలో పోయాను, నాకు మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి అంటే కూడా కుదరదు. యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ప్రిలిమ్స్. అందుకే దీన్ని స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ అంటాం. పాము నోట్లో తలబెడితే మళ్ళీ ఫస్ట్ నెంబర్కి వెళ్ళిపోతాం కదా, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. దిస్ ఇస్ లైక్ ఎ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్, వైకుంఠపాలి ఆట. ఓకే, కమింగ్ బ్యాక్. ఈ ఎగ్జామ్ ఎలాంటి వాళ్ళు పాస్ అవుతారు? ఈ ఎగ్జామ్ పాస్ అవడం టఫ్. మీకు ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఎలా ఉంటుందో చెప్పాను. సెకండ్ థింగ్, హూ విల్ రైట్ దిస్ ఎగ్జామ్, ఎలాంటి వాళ్ళు రాస్తున్నారు, అండ్ పాస్ అవడం టఫా, కొంతమంది ఎందుకు పాస్ అవుతారు, చాలామంది ఎందుకు పాస్ కాలేరు. దీని గురించి కొంతసేపు మాట్లాడుకుందాం. నేను లాస్ట్ 20 years నుంచి ఎగ్జామ్లోనే ఉన్నాను. ఎగ్జామ్ లోపలే ఉన్నా, ఇంకో పని చేయాలన్న జీవితంలో. ఇంటి మీద చేద్దాం అనుకుంటున్నా అప్పుడప్పుడు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఈ ఎగ్జామ్లో ఉన్న ఒక గుడ్ థింగ్ అండ్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే, గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఎగ్జామ్ ఈస్, ఈ ఎగ్జామ్కి ఇంటెలిజెంట్ పీపుల్ కన్నా స్మార్ట్ వర్క్ పీపుల్, హార్డ్ వర్క్ పీపుల్ ఎక్కువ గెయిన్ అవుతారు ఈ ఎగ్జామ్లో. వాళ్ళదే ఎగ్జామ్. ఐ థింక్ యూ గాట్ ఇట్. నేను చాలా ఇంటెలిజెంట్, నేను నిద్రపోతా, రేపు పొద్దున ఎగ్జామ్ రాస్తా, నా ఇంటెలిజెన్స్ పనికొస్తుంటే రాదు. ఇంటెలిజెన్స్ ఈజ్ నెససరీ బట్ నాట్ ద ఓన్లీ రిక్విజిట్. ఇంటెలిజెన్స్ ఎగ్జామ్కి అవసరం, కానీ ఇంటెలిజెన్స్ ఉంటేనే పాస్ అవ్వరు. ఖచ్చితంగా రోజుకి కొన్ని గంటల పాటు చదవాలి. కొంతమంది 8 గంటలు చదువుతారు, కొంతమంది 10-12 గంటలు చదువుతారు. సో మీరు ఖచ్చితంగా కొన్ని అవర్స్ పెట్టాల్సింది ఎవ్రీడే. ఎప్పుడన్నా నెలకు రోజు బ్రేక్ తీసుకోవచ్చు. అస్సలు నేను బ్రేక్ లేకుండా చదివానంటే అది కూడా అబద్ధం. మనుషులు కదా, ఏదో టైంలో బ్రేక్ తీసుకుంటాం. వీఆర్ హ్యూమన్స్. మిమ్మల్ని మీరు ఒక్కోసారి ఎక్స్క్యూజ్ చేసుకోండి. మీరు ఒకరోజు కొంచెం 4-5 hours వేస్ట్ అయిపోయింది, అయ్యో వేస్ట్ చేసేసాను కూర్చోవద్దు. ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ అగైన్. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ అగైన్.
ఓకే. సో ఈ ఎగ్జామ్లో గొప్పతనం ఏంటంటే కన్సిస్టెంట్గా ఎవరైతే కొన్ని సంవత్సరాలు కూర్చుంటారో వాళ్ళు పాస్ అవుతారు. అండ్ ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మన పేషెన్స్ని, మన కన్సిస్టెన్సీని, మన స్మార్ట్ వర్క్ని టెస్ట్ చేస్తాం. ఓపికతో కూర్చోవాలి 1 year పాటు. అసలు ఎగ్జామ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాంప్లెక్స్. మన ఓపిక, నేను అనుకుంటా చదువు కంటే కూడా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కనిపిస్తుంది నాకు. ఓపిక చాలా కావాలి. ఎగ్జామ్ మనిషిని మార్చేస్తుంది. ఈ ఎగ్జామ్ ప్రాసెస్లోనే మనిషిని మార్చేస్తుంది అన్నమాట. ఓకే. ఈ ఎగ్జామ్కి వచ్చాక మనం చాలా బ్యాలెన్స్ అవుతాం. మన కోపం కూడా తగ్గిపోద్ది. కంప్లీట్గా బ్యాలెన్స్ అయిపోతాం. మనం ఎంత కోపంగా ఉన్నా లేదా మైండ్లో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూల్ అయిపోతాం. ఇఫ్ యూ టేక్ దిస్ ఎగ్జామ్ సీరియస్లీ, చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం మానేస్తాం. ఎగ్జామ్ నాన్ సీరియస్ తీసుకుంటే అది వేరే విషయం, కానీ సీరియస్ తీసుకుంటే మాత్రం విల్ బి వెరీ వెరీ బ్యాలెన్స్డ్ అనమాట. ఈ ఎగ్జామ్ మనకు నేర్పిస్తుంది పాఠం. ఎందుకంటే ఇంత చదువులో మెచ్యూరిటీ వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకుందాం, నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి మీ మైండ్ సెట్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. దట్ ఈస్ ఫర్ షూర్. బికాస్ ఎగ్జామ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ టీచర్స్ వేరియస్ థింగ్స్. ప్రిపరేషన్లో మీకు తెలియకుండా చాలా నేర్చుకుంటారు, చాలా. అండ్ నాకు తెలిసి నేనంటాను, ప్రిపరేషన్ అసలు నష్టమే కాదు. రీజన్ లైఫ్లో మీరు దేనికి వెళ్ళినా సరే ఈ నాలెడ్జ్ విపరీతంగా ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ ఆర్ సీరియస్, ఇఫ్ యూ స్టడీ సీరియస్లీ, దిస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఫ్యూటైల్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, ఇన్ ఎనీ ఫీల్డ్. నాలెడ్జ్ చాలా బాగుంటుంది, ఇందులో బాగా నేర్చుకుంటాం కూడా మనం. అది కూడా గొప్ప విషయం ఎగ్జామ్లో. తర్వాత ఈ ఎగ్జామ్ ఒక్కోసారి మనకు ఫెయిల్యూర్స్ నేర్పిస్తాయి. మనం ఎంతవరకు స్ట్రెచ్ అవ్వాలి అంత స్ట్రెచ్ చేస్తుంది ఎగ్జామ్. అంటే మన లిమిటేషన్స్ ఎంత అని మనం అనుకుంటాం కదా, కాదు, మనం బాగా కష్టపెట్టుద్ది, మన ఫెయిల్యూర్స్ చూపించుద్ది, మన జీవిత పాఠాలు ఎగ్జామ్ నేర్పించింది. యూపీఎస్సీ టీచర్స్ యూ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ లైఫ్ లెసన్స్ అని నేను అంటాను. ఓకే. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్లో ఉండే ఛాలెంజెస్. కాబట్టి ప్రతిరోజు నేను కొంతసేపు ఖచ్చితంగా చదువుతాను. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవచ్చు, బట్ నేను రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఉండేవాళ్ళకే ఎగ్జామ్. ఓకే. తర్వాత ఈ ఎగ్జామ్కి సంబంధించి మినిమం 2 years, మ్యాక్సిమం 3 years టైం పడుతుంది. ప్రాపర్ యావరేజ్ స్టూడెంట్ ఓపికగా కూర్చుంటే 2 నుంచి 3 సంవత్సరాలు పట్టింది. నేను 6 నెలల్లోనే కొట్టేస్తున్నానని ఆలోచించద్దు. 2 to 3 years యావరేజ్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. తర్వాత ఈ ఎగ్జామ్లో మనం టైం టేబుల్ ఒకటి ఫాలో అవ్వాలి రెగ్యులర్గా, దీనికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అంటే ఎగ్జాక్ట్ 10.1 అంటే 10.1 అని కాదు. ఇట్స్ సంథింగ్ లైక్ మీరు నైట్ చదువుతారా, పొద్దున్న చదువుతారా, అది మీ ఇష్టం. చాలామంది అంటారు ఎర్లీ మార్నింగ్ 5 లేసి చదవండి అని. అది కూడా నేను అనుకోను. చాలామంది స్టూడెంట్స్ నైట్ అంతా చదివిన వాళ్ళు కూడా పాస్ అయ్యారు. అట్లేం లేదు, అట్లాంటి రూల్స్ ఏం పెట్టుకోకండి. కాకపోతే హ్యావ్ ఏ ప్రాపర్ టైం టేబుల్ అంటాను. ఒకరోజు నైట్, ఒకరోజు డే చదివి, ఒకరోజు నైట్ అంతా చదివి 2 days పడుకుని అలా చేయొద్దు. ఎనీవే మీరు నైట్ అన్నా చదవండి, 12-1 వరకు, డే అన్నా చదవండి, మీ ఇష్టం. కానీ అదే టైం టేబుల్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఇది క్రికెట్ మ్యాచ్లో టెస్ట్ మ్యాచ్ లాగా 1 day కాదు, ఎక్కువసేపు ఆడాలి కాబట్టి నీరసం వచ్చింది. ఒకరోజు ఎక్కువ చదివేసి ఒకరోజు తక్కువ చదివితే, అలా కాకుండా ఒకటే ప్లాన్ పద్ధతిలో వెళ్ళండి. రెండోది, చాలామంది ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాక చాలామంది దగ్గరకు వస్తారు. చాలామంది ఏ సమస్య వస్తారంటే, మేము బాగా ప్రిపేర్ అవుతున్నాం కానీ మేము ఎంత చదివినా మాకు టైం సరిపోవట్లేదు. కనీసం ప్రతి సంవత్సరం ఒక 10,000 మందిని క్వశ్చన్ అడుగుతారు నన్ను. మినిమం 10,000 పీపుల్, సివిల్స్ ఆస్పిరెంట్స్, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్, మేము బాగా చదువుతున్నాం, చాలా కష్టపడుతున్నాం కానీ టైం సరిపోవట్లేదు అని. మీరు కూడా ఏదో ఒక రోజు అడుగుతారు ఈ క్వశ్చన్. అని అక్క దానికి ఆన్సర్ చెప్తాను, ఇప్పుడే చెప్తాను. గాడ్ అందరికీ ఒకటి సమానంగా ఇచ్చాడు. గాడ్ అంటే డెస్టినీ, అదే టైం. నువ్వు అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, రిక్షా పుల్లర్ కావచ్చు, ర్యాంక్ పిక్కర్ కావచ్చు, ప్రపంచంలో నువ్వు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అందరికి ఈక్వల్గా ఇచ్చింది ఏంటి, టైం. అంటే డేకి 24 hours. నువ్వు ఎక్స్ట్రా డబ్బులు పే చేసినా 25th hour రాదు మనకి. There are people who can pay 1 lakh rupees per 1 hour, but they can't get their time again, right? So ఉన్న టైంని ఎలా మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డైలీ 24 hours. 24 hours ఒక 10 hours తీసి పక్కన పెట్టేసండి. మనం నిద్రపోతాం 7 hours యావరేజ్న, 7 to 8 hours.
మిగతా పనులు చేసుకుంటాం, ఒక రకరకాల పనులు అన్నీ కలిపి ఇంకో 2-3 అవర్స్ తీసేయండి, మొత్తం 10 అవర్స్ తీసేయండి. అంటే డేలో మన దగ్గర ప్రాపర్గా ఉంది ఎంత, 14 అవర్స్. ఈ 14 అవర్స్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మీ టైం టేబుల్ 14 అవర్స్కి వేసుకోండి, 24 అవర్స్కి వేయద్దు. మీ స్లీప్ టైం తీసేయండి, ఇతర పనులు చేసుకునే టైం తీసేయండి. తీసేసి 14 అవర్స్లో ఎంత వర్క్ చేస్తున్నాం, ఎంత ప్రొడక్టివ్గా వర్క్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత షార్ప్గా వర్క్ చేస్తున్నాం. చాలామంది అనుకుంటారు సివిల్ సర్వీసెస్ అంటే ఒకసారి చదువుతాం, మళ్ళీ రివిజన్ చేస్తాం, క్లాస్లో వింటాం, ఇంటికి వెళ్ళి బాగా చదువుతాం, ఇలా అనుకుంటారు. ఇది 10th క్లాస్ ఎగ్జామ్ లాంటిదే, కానీ 10th క్లాస్ మోడల్ మాత్రం పనికిరాదు. లేకపోతే ఈ పాటికి దీనిలో కూడా శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు బాగా సక్సెస్ అయ్యేవాళ్ళు. దీన్ని ఒక చోట కట్టి పడేసి బట్టి కొట్టించే ఎగ్జామ్ కాదు. ఎందుకు కాదు చెప్తాను. ఈ ఎగ్జామ్ కొన్ని టీచర్ చెప్పేటప్పుడే నేర్చేసుకోవాలి, ఇంటికి వెళ్ళి చదివే టైం ఉండదు. ఈ ఎగ్జామ్ కొన్ని చిన్నప్పటి నుంచి మనం ఏదైతే చదువుతామో ఆ బ్రెయిన్ కొంత అప్లై చేయాలి. అది సడన్గా క్లాస్ రూమ్లో రాదు. చిన్నప్పటి నుంచి మీరు వినుంటారు, మదర్ తెరెసా గురించి వినుంటారు, అబ్దుల్ కలాం గురించి వినుంటారు, గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ వినుంటారు, 1857 రివోల్ట్ వినుంటారు, మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్, మన కాన్స్టిట్యూషన్లో ప్రాథమిక హక్కుల గురించి వినుంటారు. అవన్నీ కూడా ఎగ్జామ్కి అవసరమే. ఇట్ ఈస్ అన్ అక్యూములేటెడ్ నాలెడ్జ్ ఓవర్ ద ఇయర్స్, నాట్ జస్ట్ 10 to 11 months కోచింగ్. 10 నుంచి 11 నెలల కోచింగ్లో మొత్తం చదువు వచ్చేస్తుంది, చిన్నప్పటి నుంచి చదివిందంత అనేది తప్పు. ఇంక్ యూ గాట్ ఇట్. సో ఇదంతా నాలెడ్జ్ని కన్సాలిడేట్ చేసుకునే టైము. నాలెడ్జ్ని పెంచుకుంటాం ఒకటైతే, కన్సాలిడేట్ చేసుకోవడం ఇంకోటి. ఓకే, చిన్నప్పటి నుంచి మీరు ఏదైతే ఫస్ట్ క్లాస్లో చదువుకున్నారో, సెకండ్ క్లాస్లో చదువుకున్నారో, ఏదైతే మీరు సొసైటీని అబ్జర్వ్ చేశారో, ఉదాహరణకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్కి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్కి తేడా. ఉమ్మడి కుటుంబాలకి ఓన్లీ పేరెంట్స్ పిల్లలు, అంటే ఓన్లీ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్కి అంటే ఒక కుటుంబం, ఇంకా తరతరాలు లేకుండా ఎవరు లేకుండా ఉండే కుటుంబానికి తేడా ఏంటి అనేది ఈరోజు మీరు చదవక్కర్లా కదా. గ్లోబలైజేషన్ భారతదేశంలో ఎలా ఉంది అనే దాని మీద ఈరోజు చదవక్కర్లా. ఇట్లాంటివన్నీ మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటాయి. సమాజంలో మీరు ఉన్నారు, ఇప్పుడు వరకు పెరిగారు, స్కూల్ చూసారు, కాలేజ్ చూసారు, ఫ్రెండ్స్ని చూసారు, సొసైటీలో ఎంతో కొంత నేర్చుకున్నారు. యాక్చువల్లీ 50% ఆఫ్ ద సివిల్ సిలబస్ సమాజం అని నేను అంటాను. అంటే మన చుట్టూ జరుగుతున్న అంశాలు, అది పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఏదైనా మన సమాజంలో మనం అబ్జర్వ్ చేసేవి, మన రాజకీయ వ్యవస్థలో మనం అబ్జర్వ్ చేసే అదే ఎగ్జామ్ అంటాం. సో ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఈ లెవెల్లో సాగాలి, కానీ కూర్చుని బట్టి కొట్టేస్తా, నేను చాలా కష్టపడిపోతున్నా, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వద్దు. దీన్ని బర్డన్గా, బాండేజ్గా తీసుకోవద్దు. డోంట్ వేర్ అండ్ టేర్ యువర్ సెల్ఫ్. అలసిపోయా, యాక్చువల్లీ నా పరిస్థితి కూడా అంతే ఉంటుంది, కానీ చెప్తున్నా, అలా చేస్తే లాంగ్ రన్లో పనికిరాదు ఎగ్జామ్. మీకు ఎగ్జామ్ని 50% ఆఫ్ ద సిలబస్ జాయ్ఫుల్గా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడైతే నిజంగా బట్టి బ్రెయిన్స్ అవసరమో అక్కడ అవసరం ఉన్న ఏరియాస్ ఉన్నాయి, వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి టైం. మిగతాది కొంచెం షార్ట్ కట్స్ నేర్చుకోవాలి, దాన్నే స్మార్ట్ వర్క్ అంటారు. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడటం, క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, మన బ్రెయిన్ని కాస్త షార్ప్గా ఉపయోగించి క్లాస్లోనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం, న్యూస్ పేపర్లోనే న్యూస్ పేపర్ చదవగానే ఆ క్వశ్చన్కి ఆన్సర్ బ్రెయిన్లో తయారు చేసుకోవడం, బుల్లెట్ పాయింట్స్ ఒక నోట్స్లో రాసుకుని పెట్టుకోవడం, అలా చేయటం వల్ల మీకు తొందరగా సక్సెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలా చేయకపోతే ఇబ్బంది పడతారు. అలా చేస్తే మీకు తొందరగా గ్యారంటీ ఫాస్ట్గా సక్సెస్ వస్తుంది అనమాట. సో తర్వాత టైం టేబుల్లో, ఈ 14 అవర్స్ టైం టేబుల్లో చాలామంది టైం టేబుల్ ఫాలో అవుతామని వస్తారు, చాలామంది ఫాలో అవ్వరు. ఒక్కళ్ళే, అందుకే 100కో 100కోటికో ఒక్కడో ఎప్పుడో ఎక్కడో పుడతాడు అంటే పాట ఉంటుంది అనమాట. నేను జోగా స్టూడెంట్స్ అంట వాళ్ళే ఐఏఎస్లు అవుతారని. ఎందుకంటే వాళ్ళ దగ్గర డైవర్షన్స్ తక్కువ ఉంటాయి. ఓ రోజు బాగా చదివి 2 రోజులు ఇంట్లో విషయాలు తల మీద తీసుకొచ్చుకుని అట్లా చేయకూడదు. ఆ 10 గంటలు, 12 గంటలు, 13 గంటలు ప్రాపర్గా టైం డెడికేట్ చేయాలి. సో టైం సరిపోవట్లేదని ఆలోచించకండి, ఎందుకంటే టైం నాకు కూడా సరిపోదు, భూమి మీద ఎవరికి సరిపోదు. ఇక్కడ సివిల్స్ ప్రిపరేషన్లోకి వస్తే టైంలో పనులు అవుతాయి అనుకుంటే అది మన ఫూలిష్నెస్ అనమాట.
మనం 100% అనుకున్న టైం ఉపయోగించావు లేదా ఇంపార్టెంట్. నువ్వు ఒక సిలబస్ పెట్టుకున్నావు, దానిలో 50% అయింది, 10% అయింది, కానీ 100% నువ్వు ఫోకస్ చేసావా లేదా ఆ రోజు ఇంపార్టెంట్. ఆ రోజు నీ బెస్ట్గా వాడావా లేదా ఇంపార్టెంట్. అంతేగాని నువ్వు అనుకుంది మొత్తం పూర్తవ్వాలి అంటే ఒక్కోసారి అవ్వదు. దాన్ని లిట్మస్ టెస్ట్గా పెట్టుకోకండి, దాన్ని ఒక యాడ్ స్టిక్గా పెట్టుకోకండి. మీ రియల్ యాడ్ స్టిక్ ఏంటంటే మీరు చదివిన దానిలో ఎంతవరకు చదువుకోగలిగారు, ఎంతవరకు పికప్ అయ్యారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనం 100% పర్ఫెక్ట్గా ఉన్నామా అంతే, మన టైంని మనం బాగా మేనేజ్ చేసుకున్నాం అంతే. అండ్ ఇంకోటి, ఈ క్వశ్చన్ పేపర్స్ సిలబస్ చూస్తే భయం వేస్తుంది. కొన్ని మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు, ఇక్కడ క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళు, బయట తిరిగేవాళ్ళు, కొంతమంది ఎక్స్ట్రానియస్ నాలెడ్జ్ కొంతమందికి ఉంటుంది. అంటే ఒక విషయం మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటారు, వాళ్ళ టాపిక్ వాళ్ళు చెప్తా ఉంటారు, మనకేం రాదు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఈ ఫీల్డ్లో అది కూడా ఉంటుంది అనమాట. ఒక అబ్బాయి ఒక 2 అంశాల మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాడు అనుకో, తను చూసి మనం ఏమనుకుంటాం, అసలు అబ్బాయి కొన్ని తెలివి మనకు లేదు, నేను సక్సెస్ అవుతాను ఈ ఫీల్డ్లో, అసలు భయం వేస్తుంది నా వల్ల ఇద్దా అని. విషయం ఏంటంటే దీన్ని చూసి అస్సలు నమ్మకండి, ఇదొక బూటకం అనమాట. సబ్జెక్ట్లో ఎక్స్ట్రానియస్ నాలెడ్జ్, ఒక టాపిక్ బాగా వస్తే కొన్ని సబ్జెక్టులు బాగా చెప్పినంత మాత్రాన్ని వాళ్ళే అవుతారు, మనం అన్ని యావరేజ్ చదివినంత మాత్రాన్ని అవ్వము. అవన్నీ మూర్ఖత్వం అనమాట. దట్ ఈస్ ఫూలిష్నెస్. నువ్వు చక్కగా పాస్ అవుతావు, నువ్వు అన్ని యావరేజ్ చదువుకుంటే వెళ్ళా. అండ్ అన్ని సబ్జెక్టులు ఒకేలా ఉండవు. యు ఆర్ గోయింగ్ టు సీ, ఇప్పుడు సబ్జెక్టులు అంటే మనకి ఏమేమి ఉంటాయి, పాలిటీ, హిస్టరీ, రాసుకోండి, పాలిటీ, హిస్టరీ, geography, economy, polity, history, geography, economy, science and technology, environment, ecology, biodiversity, international relations, ethics, essay writing, current affairs, ఇంకా చిన్న సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎలా సోషల్ ఇష్యూస్, గవర్నెన్స్, చిన్న సబ్జెక్ట్స్ ఇవన్నీ. సోషల్ ఇష్యూస్, గవర్నెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలాంటి చిన్నవి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మన సబ్జెక్ట్స్. వీటిలో ఒక్కొక్క దానిలో మనం బేసిక్స్ రావాలి. నేను ఎప్పుడు బేసిక్స్ అంటాను. బేసిక్ కాన్సెప్ట్స్ రావాలి అంటే ఏ సబ్జెక్ట్లో మినిమం కొంత నాలెడ్జ్ ఉండాలి. ప్రతి సబ్జెక్ట్లో అన్ని సబ్జెక్ట్స్ ఒకేలాగా ఉండవు. ప్రతి సబ్జెక్ట్లో కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి రావాలి. ఓకే, తర్వాత ఇదంతా అన్ని సబ్జెక్టులు కొంత బేసిక్ నాలెడ్జ్ రావాలంటే దాదాపు 10 months అలా పడుతుంది. అన్ని సబ్జెక్టులు మనం చదివి కాస్త నాలెడ్జ్ వచ్చి ఆన్సర్ టెక్నిక్స్ రావాలంటే. సో మనం రెగ్యులర్గా చదవడంతో పాటు ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. ఎవ్రీ డే న్యూస్ పేపర్ రీడింగ్ ఉండాలి. నేను నేర్పిస్తాను, మీరు కూడా చదవాలి న్యూస్ పేపర్ రీడింగ్ ఎవ్రీడే. బిగినర్స్ అందరికీ కూడా హిందూ న్యూస్ పేపర్ ఎప్పుడు చదవాలి. హిందూ న్యూస్ పేపర్. ఓకే, క్లాస్కి వచ్చేటప్పుడు హిందూ న్యూస్ పేపర్ తెచ్చుకోవాలి. న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి ఒకటి. తర్వాత బేసిక్ మ్యాప్ పాయింటింగ్ తెలియాలి. జాగ్రఫీ అట్లాస్, మ్యాప్ పాయింటింగ్, జాగ్రఫీ అట్లాస్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండాలి. ఏ ఏరియా న్యూస్లో ఉన్నా చూసుకుంటూ ఉండాలి. అట్లాస్ ఎప్పుడు మీతోనే ఉండాలి. దాంతోపాటు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ, ఒక డిక్షనరీ ఉండాలి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ బెటర్. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ.
ఆ డిక్షనరీ న్యూస్ పేపర్ కానీ ఏం చదువుతున్నా వెంటనే ఏదైనా డౌట్ వస్తే మీనింగ్ ఎప్పుడు చూసుకోవాలి. దాంతోపాటు రోజు ఒక 5-6 కొత్త వర్డ్స్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మీనింగ్స్. అలానే సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్లోనే పెద్ద పెద్ద ఎస్సేలు రాయలేరు. చాలామంది అంటారు ఎస్సే రాస్తాం మేము, మాకు రావట్లేదని. నేను అంటాను ఫస్ట్ మీకు కంటెంట్ రావాలి, రైటింగ్ స్కిల్స్ రావాలి. ఫస్ట్ కంటెంట్, తర్వాత దాని తర్వాత రైటింగ్ స్కిల్స్. ఈ రెండు వచ్చిన తర్వాత రాసేస్తారు. అసలు ఏమీ లేకుండా ఏం రాస్తారు? సో ఎవ్రీడే న్యూస్ పేపర్స్ చదవండి. న్యూస్ పేపర్స్లో వాళ్ళు సెంటెన్స్లు ఎలా రాస్తున్నారో గమనించండి. సో కొన్ని సెంటెన్సెస్ మీరు అలా రాయడానికి ట్రై చేయండి ఎవ్రీడే. దానికోసం కొంచెంసేపు ఒక 15 minutes 20 minutes సెంటెన్స్ బిల్డింగ్ కోసం, ఒక సెంటెన్స్ ఎలా రాస్తాం అనే దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే కొంతసేపు సెంటెన్స్ రైటింగ్ అనే కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, న్యూస్ పేపర్లో లెటర్స్ టు ద ఎడిటర్ అనే కాలం ఉంటుంది. న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ పేజ్ కింద లెటర్స్ టు ద ఎడిటర్. వాట్ ఈస్ దిస్ లెటర్స్ టు ద ఎడిటర్? లెటర్స్ టు ద ఎడిటర్ అంటే ఎవరైతే న్యూస్ పేపర్ చదువుతారో వాళ్ళ ఒపీనియన్స్ ఎడిటర్కి లెటర్ రాస్తారు. ఆ ఎడిటర్స్ ఏం చేస్తారంటే న్యూస్ ఎడిటర్స్ ఎవరైతే ప్యానెల్ ఉంటారో వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసి బెస్ట్ లెటర్స్ని పబ్లిష్ చేస్తారు. ఆ లెటర్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. 100 words, 50 words, 150 wordsలో వాళ్ళు అనుకుంది మొత్తం చెప్తారు ఆ విషయం గురించి. అంటే మీకు అది చదివితే ఏం అర్థమైంది అంటే డైలీ ఒక విషయం గురించి, ఒక అంశం గురించి 50 wordsలో, 100 wordsలో, 150 wordsలో ఎలా చెప్పొచ్చు. ఆన్సర్ రైటింగ్ అదే యాక్చువల్లీ. సో ఇఫ్ యూ రీడ్ అండ్ రైట్ లెటర్స్ టు ద ఎడిటర్ మోర్ అండ్ మోర్ ఫర్ 3 to 6 months, యూ విల్ గెయిన్ గుడ్ నాలెడ్జ్ ఓవర్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలనే దాని మీద లెటర్స్ టు ద ఎడిటర్ అనేది చాలా యూజ్ అవుతుంది, చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఆన్సర్ రైటింగ్ అనే దాని మీద లెటర్స్ టు ద ఎడిటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రెగ్యులర్గా మనం దాన్ని ఫాలో అవ్వాలి. చాలామంది చేయరు. లెటర్స్ టు ద ఎడిటర్లో లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది, సెంటెన్స్ ఫార్మేషన్ చాలా బాగుంటుంది. బ్రీఫ్గా క్లియర్గా వాళ్ళు అనుకుందని వాళ్ళు చెప్పేస్తారు. దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది చాలా. మా నాన్నగారు నేను అలా చదివించేవాళ్ళు చిన్నప్పుడు. లెటర్స్ టు ద ఎడిటర్ చదవమని చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే మై ఫాదర్ ఇస్ జర్నలిస్ట్. ఆయన తెలుసు చాలా క్లుప్తంగా ఎలా రాస్తారు అనే దాని మీద. సో కమింగ్ బ్యాక్ సో రోజుకి 14 గంటలు 13 గంటలు ప్రాపర్ టైం టేబుల్ వేసుకోవాలి, ప్రాపర్గా చదువుకోవాలి. మనం అనుకున్నదంతా ఆ రోజు అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ రోజు మనం నిజంగా టైం ఫోకస్ చేస్తామా లేదా ఇంపార్టెంట్. ప్రాపర్ స్లీప్ అవర్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత నెగిటివ్ మైండ్ సెట్ తీసేయాలి. ఫస్ట్ తీసేయాలి. ఇన్ కేస్ మన మైండ్లో నెగిటివ్ థాట్స్ వస్తుంటే డూ ఐ రిక్వైర్ దిస్ థాట్, కెన్ ఐ అవాయిడ్ దిస్ థాట్ అని స్టార్ట్ చేయాలి మన ఆలోచన. డూ ఐ రిక్వైర్ దిస్ థాట్, నాకు ఇది అవసరమా, ఈ థాట్ అవసరమా, దీనివల్ల నాకు నెగిటివ్ మైండ్ వచ్చేస్తుంది, చదవలేకపోతాను, దానివల్ల నాకు తెలియని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇమీడియట్లీ స్టాప్ దట్ నెగిటివ్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ అసలు బ్రెయిన్లోకి రాకూడదని కాదు, రాగానే ఆపేయండి. వీళ్ళని తొందరగా దాన్ని కంట్రోల్ చేసుకుంటే సక్సెస్ వచ్చింది. అండ్ పెద్ద సీక్రెట్ లైఫ్లో ఎవరైతే ఒక పనిని ఒక 6 months 1 year కన్సిస్టెంట్గా చేయగలరు, ఎవరైతే ఒక పనిని కంటిన్యూస్గా చేయగలరు, వాళ్ళు లైఫ్లో చాలా గ్రేట్ అవుతారు. ఎవరైతే నాన్ సీరియస్గా ఉంటారో వాళ్ళు సివిల్స్ రంగంలో కాదు ఏ రంగంలోకి వెళ్ళి అంత సక్సెస్ అవ్వరు. ఎవరైతే కన్సిస్టెన్సీ బాగుంటుందో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. అది ఫీల్ మీకు అలవాటు చేస్తుంది. ఒక పెద్ద టాస్క్ పెట్టుకుని దాని పక్కనే కూర్చుని అదే చేయటం, మిగతావన్నీ పక్కన పెట్టడం, ఫోకస్డ్గా ఉండటం, లైఫ్ని సీరియస్గా తీసుకోవటం. అండ్ సివిల్స్ ప్రిపరేషన్ వేరు, కాలేజ్ లైఫ్ వేరు. మీరు కాలేజ్ లైఫ్ ఇక్కడికి వచ్చి ఆ లైఫ్ ఊహించుకోవద్దు. సివిల్స్ ప్రిపరేషన్లోకి వచ్చి కాలేజ్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ని చాలామంది చేసుకుంటారు, సినిమాకి వెళ్తా, రోజు ఫోన్లో మాట్లాడతా, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల అవిగేషన్స్ డైవర్షన్స్ పెట్టుకుంటే ఇది ఫెయిల్ అయిపోతాం. ఇక్కడికి వచ్చిన పర్పసే వేరు. దిస్ ఈజ్ అ సీరియస్ బిజినెస్, దిస్ ఇస్ అ సీరియస్ టాస్క్. ఒక పైలట్ విమానాన్ని నడుపుతూ వేరే ఆలోచిస్తుంటే ఎలా ఉంటుంది? సేమ్ థింగ్. You are a pilot and you are the maker of your destiny for the next 2 years.
అది చేస్తూ మీరు వేరేది ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డెడ్. దారుణం, మీ హింస మీరే చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే పోగొట్టుకుంటున్నారు. యు ఆర్ మిస్సింగ్ యువర్ సెల్ఫ్ అనమాట. ఈ ఫీల్డ్లోకి వచ్చిన 150 మంది అలానే మిస్ అయిపోతుంటారు. ఫస్ట్ రీజన్ ఇస్ దిస్ నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ థింకింగ్. ఎవరో వచ్చి ఏదో చెప్పగానే అది ఆలోచిస్తారు అనమాట. ఓకే, అకాడమిక్ ఫీల్డ్ వేరు, కాంపిటేటివ్ ఫీల్డ్ వేరు. చాలా మందికి ఇది తెలియాలి. ఇక్కడ జరుగుతున్న తప్పు కూడా అదే, మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. అకాడమిక్ ఫీల్డ్ వేరు, కాంపిటేటివ్ ఫీల్డ్ వేరు. బీటెక్ ఎంతమంది ఇక్కడ బీటెక్ ఉన్నారు? చాలా మంది ఉన్నారు. సో బీటెక్ చదివేటప్పుడు, బీఎస్సీ చదివేటప్పుడు, బీఏ చదివేటప్పుడు, లేదా ఇంకో కోర్స్ చేసేటప్పుడు డిగ్రీలో అందరూ పాస్ అవుతారు. ఎక్కడో 100లో ఒకటి ఫెయిల్ అవుతాడు. ఓకే, ఒకవేళ బీటెక్ లాంటి చదువులు ఎక్కడ ఫెయిల్ అయినా మనం రాసుకొని ఇస్తారు ఆ పేపర్స్. అక్కడ అలా ఉంటుంది అనమాట. కానీ సివిల్స్లో ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్. దీనిలో ఎక్కడో ఒక్కడే పాస్ అవుతాడు, ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. అక్కడేమో ఎక్కడో ఒక్కడే ఫెయిల్ అవుతాడు, ఇక్కడేమో ఎక్కడో ఒక్కడే పాస్ అవుతాడు. ఈ ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో, మెయిన్గా సరిగ్గా చదవక డిస్క్వాలిఫై అవుతారో వాళ్ళకి అవగాహన రాహిత్యం అంటాం. సో వాళ్ళకి వాళ్ళ మీద అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పుకుందే, వాళ్ళు అనుకుందే, వాళ్ళ మీనింగే రైట్ అనుకుంటారు. సో అట్లాంటివి మీ మైండ్లో పెట్టుకోవద్దు. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్కి అకాడమిక్ ఎగ్జామ్కి డిఫరెన్స్ తెలుసుకోండి ఫస్ట్. ఈ ఎగ్జామ్లో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ, ఆ ఎగ్జామ్లో సక్సెస్ రేట్ ఎక్కువ. ఈ ఫెయిల్యూర్ రేట్ అనుకున్నప్పుడు ఫెయిల్యూర్, ఏ మనిషి కూడా ఫెయిల్యూర్కి తాను బాధ్యత వహించడం. హ్యూమన్ మైండ్ సెట్, నా ఫెయిల్యూర్కి ఎవరో బాధ్యత అనుకుంటాడు. అక్కడి నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మా ఇంట్లో వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేశారనో, నాకు ఆ టైంలో జ్వరం వచ్చిందనో మీరు అడగండి. సో మన ఫెయిల్యూర్కి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మనం సక్సెస్ అవుతాం. ఈ ఫీల్డ్లో కాదు, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే అవుట్. సో అది మెయిన్ అనుకోండి. మీ టైం నా చేతిలో ఉందా? లేదు. మీ టైం మీరే మేనేజ్మెంట్. ఓకే, ఎవరి టైంకి వాళ్ళే మేనేజర్స్, ఎవరి లైఫ్ స్టైల్కి వాళ్ళే మేనేజర్స్, ఎవరి మైండ్లో వాళ్ళే కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది. ఎవరి మైండ్కి వాళ్ళే, ఎవరి ఎమోషన్స్ని వాళ్ళే ఆలోచించే పద్ధతిని నిర్ణయించుకునే శక్తి ఉంటుంది అనమాట. సడన్గా నాకు నెగిటివ్ విషయం ఉంది నా లైఫ్లో అనుకుందాం, ఈరోజు ఇప్పుడు జరిగింది. దాన్ని నేను నెగిటివ్గా తీసుకుంటానా, లేదు పక్కన పెట్టి వచ్చి మీ క్లాస్ చెప్తాను, అనేది నా చాయిస్. మీరు కూడా అంతే. మీకు ఒక సడన్గా చిరాకు గురించి అంశం జరిగింది, ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, ఒక డిప్రెషన్ వచ్చింది, ఒక ఇన్ఫీరియారిటీ వచ్చింది. మీరు దాన్నే పెట్టుకుని బ్రెయిన్లో డిప్రెస్ అయిపోయి సరిగ్గా వినకుండా, సరిగ్గా చదువుకోకుండా 4 రోజులు బెడ్ మీద పడుకుంటారా ఆలోచించుకుంటా, దిగులు పడి, లేదా ఒక 10 నిమిషాలు దాని గురించి ఇదంతా నాది కాదు, ఈ డొమైన్, నేను ఇలా కాదు, ఒకవేళ ఏ కాకపోతే బి కాకపోతే సి, నేను సక్సెస్ అవుతాను, ఇంత కష్టపడుతున్నాను కదా, ఒక రంగం కాకపోతే ఇంకో రంగంలో నేను ఎక్సెల్ అవుతాను అనుకుంటే అయిపోద్ది. ఓకే, ఆ మైండ్ సెట్లో ఉండాలి. కానీ ఎవరైనా ఏదైనా చెప్పంగానే బ్రెయిన్ పాడు చేసుకోవడం, ఇంట్లోంచి ఫోన్ రంగానే బ్రెయిన్ పాడు చేసుకోవడం, లేదా ఈ రంగంలో డిస్క్వాలిఫికేషన్స్ ఎక్కువ. అంటే చాలా మంది డిస్క్వాలిఫై అవుతుంటారు, వాళ్ళు వచ్చి ఏదైనా చెప్పంగా ఇది ఇలా చదువుతున్నాం, ఇలా చదవలేదు అనుకుంటే ఆలోచనలో పడటం అంత రైట్ కాదు. ఈ ఫీల్డ్లో ఇంక్లూడింగ్ మీ ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఓకే, మీకంటే సీనియర్ అంతే. నేను కూడా ఇక్కడ మీకంటే ఒక 20 ఏళ్ళ ముందు వచ్చాను ఈ లైఫ్లోకి, అంతే. మీకంటే సీనియర్ అంతే. నేను కూడా పర్ఫెక్ట్ కాదు. ఎవరి మోడల్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి మోడల్ ఆఫ్ ప్రిపరేషన్ వాళ్ళకే ఉంటుంది. ఇంకా అలాంటిది మీకంటే 1 సంవత్సరం ముందు వచ్చి సరిగ్గా చదవకుండా వాళ్ళ ఫెయిల్యూర్స్ని చూపించి మిమ్మల్ని భయపెట్టే వాళ్ళతో నమ్మకండి. డన్. సో ఇది బేసిక్గా ఎగ్జామ్ కావాల్సింది. రెండోది, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎండ్ ఆఫ్ లైఫ్. అసలు సివిల్స్ అనేది ఎండా? సివిల్సే మన పర్పసా? ఖచ్చితంగా చెప్తాను కాదు అని. మీరు ఇక్కడికి వచ్చారు, దీనికోసం మీరు పనిచేయాలి, 100% నేను నమ్ముతా దీన్ని. ఓకే, కానీ సివిల్స్ మాత్రమే కాదు, లైఫ్లో ఇంకా గొప్ప పనులు చాలా ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఓకే, సివిల్స్ ఈజ్ అ మీన్స్ టు ఎన్ ఎండ్, బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎన్ ఎండ్. అదొక మార్గం, అది ఎండ్ కాదు. నేను ఐఏఎస్ అయిపోతే ఇంకా నా లైఫ్ ఎండ్, హ్యాపీ కూర్చుని తింటా అంటే కుదరదు అక్కడ. ఓకే, దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ యూ నీడ్ టు డూ బై బికమింగ్ ఏ సివిల్ సర్వెంట్. సివిల్ సర్వెంట్ అయిన తర్వాత చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు.
మీరు వినే ఉంటారు కృష్ణతేజ అని చెప్పి, విన్నారా? రీసెంట్గా బాగా వైరల్ అయింది తన న్యూస్. పవన్ కళ్యాణ్ స్పెషల్గా పిలిపించుకుంటున్నాడు, తను కేరళ క్యాడర్ ఐఏఎస్ అవుతాడు. సో కృష్ణతేజ ఇంటర్వ్యూస్ చూసారా మీరు? నో. కృష్ణతేజ ఈజ్ అన్ ఐఏఎస్ అండ్ he got Kerala cadre 66th rank. కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి ఆయన వెళ్ళిన తర్వాత అల్లెప్పి జిల్లాలో. ఫ్లడ్స్లో అందరినీ కాపాడాడు, చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాడు. అంటే 6-7 అవర్స్లోనే మునిగిపోతుంది అనమాట అల్లెప్పి. హీ యాక్చువల్లీ సేవ్డ్ మెనీ లైఫ్స్. యూనిసెఫ్ వాళ్ళు కూడా వచ్చారు ఆయన చూసి, ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడని చెప్పి. తర్వాత కేరళ టూరిజం ఎండీ అయ్యాడు. తర్వాత కేరళలో అలిపికి మళ్ళీ కలెక్టర్గా వెళ్ళాడు, సబ్ కలెక్టర్ నుంచి మళ్ళీ కలెక్టర్గా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ రిసార్ట్స్ కట్టారు. అలిపి అంటే గ్రీనరీ అనమాట బాగా. రిసార్ట్స్ని కూల్చేశాడు మొత్తం, సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి. ఇవన్నీ అయినా తన గురించి చాలా రీసెంట్గా 2 days బ్యాక్ తనకి నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ వాళ్ళు అవార్డు ఇచ్చారు, స్పెషల్ అవార్డు. కోవిడ్లో ఉన్న ఆర్ఫెన్స్ అందరిని అడాప్ట్ చేయించారు వాళ్ళ చదువులో అంతా. అక్కడ అందరి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కిడ్, కోవిడ్ ఆర్ఫెన్స్ అందరికి. అంటే అడాప్షన్ అంటే ఇంటికి వెళ్ళిపోరు, చదువు ఓన్లీ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇట్లాంటివన్నీ చేశాడు. సో రీసెంట్గా ఏపీ డిప్యూటీ సీఎం ఈ డైరెక్ట్లీ ఆస్ ద పిఎం, ప్రైమ్ మినిస్టర్ పిలిపించుకుంటున్నారు. ఆల్మోస్ట్ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ 10 days. 66th ర్యాంక్ కరెక్ట్గా ఈ రోజుకి తన రిజల్ట్స్ వచ్చి 9 years అయింది. ఈరోజు July 4th, కరెక్ట్గా 9 సంవత్సరాల క్రితం ఇదే రోజు రిజల్ట్స్ వచ్చాయి. ఆ ఇయర్ కొంచెం లేట్ అయింది రిజల్ట్స్. ఓకే, 9 yearsలో నేను చూశాను ఒక స్టోరీ, హౌ ద స్టోరీ వాజ్ బిల్ట్. ఒక వ్యక్తి, మనలాంటి ఒక వ్యక్తి సామాన్య కుటుంబం నుంచి వెళ్ళి 9 yearsలో ఎంత చేశాడు అంటే అసలు సాధ్యమా? చేశాడు. కాకపోతే ఈస్ డన్ ఇట్. ఓకే, సో సివిల్స్ ఈజ్ ఓన్లీ ఎ బిగినింగ్, ర్యాంక్ ఈజ్ ఓన్లీ ఎ బిగినింగ్, నాట్ ద ఎండ్. ర్యాంక్ ఓన్లీ బిగినింగ్, ఎండ్ కాదు. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మంచి వాళ్ళ కోసం దేశం వెయిట్ చేస్తుంది, మంచి ఆఫీసర్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఇది ట్రూ. మంచి వాళ్ళ కోసం, మంచి ఆఫీసర్స్ కోసం కంట్రీ వెయిట్ చేస్తుంది. నా బాధ ఏంటంటే చాలామంది సివిల్ సర్వీసెస్లో రకరకాల సర్వీసెస్లో ఉన్నారు. సపోర్ట్ సిస్టమ్ గవర్నమెంట్ వాళ్ళకి చేస్తుంది. మీ బాధ్యత ఏంటంటే సక్సెస్ అయిన తర్వాత, సక్సెస్ అవటం ఎందుకు అంటే వై షుడ్ యూ బికమ్ ఐఏఎస్? నేను అడిగే నెంబర్ 1 క్వశ్చన్, మీరు ఎందుకు ఐఏఎస్ అవ్వాలి, మీరు మాత్రమే ఎందుకు అవ్వాలి అనే క్వశ్చన్కి నేను చెప్తాను. మనం అనుకుంటాం జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అందరూ మనం గుర్తుపడతారు, సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది, ఇవే మనం అనుకుంటాం, మన ఇంట్లో అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఐఏఎస్ ఈజ్ మోర్ ఎ రెస్పాన్సిబిలిటీ దాన్ అవర్ ఓన్ పర్సనల్ ఎంజాయ్మెంట్. మనం పర్సనల్ ఎంజాయ్మెంట్ కంటే కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అంటాను. ర్యాంక్ వచ్చిన రోజు నుంచి ఆ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది, ఆ రెస్పాన్సిబిలిటీ ఎండ్ అవుతుంది. సో ప్రిపరేషన్ ఇయర్స్ ఆర్ బ్యూటిఫుల్ జాయ్ఫుల్ ఇయర్స్ అంటాను. ప్రిపరేషన్ ఇయర్సే బాగుంటాయి, ఇక్కడే మీరు చాలా నేర్చుకుంటారు. ర్యాంక్ వచ్చిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది. చాలామంది అది తీసుకోవాలనుకునేది వేరే విషయం. చాలామందిలో మార్పు తెచ్చే అవకాశం మీలో ఉంటుంది అనమాట, మీకు వస్తుంది. దానికోసం మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు మీకోసమే ప్రిపేర్ అవుతున్నాను ఫీల్ అవుతే, నేను నా కోసం ప్రిపేర్ అవుతున్నాను, కేవలం నాకు ర్యాంక్ వస్తే బాగుంటుందని ప్రిపేర్ అవుతున్నాను, ర్యాంక్ వస్తే నా స్టేచర్ పెరుగుద్దని ఫీల్ అవుతున్నాను అనుకుంటే అలసట, నీరసం, నిద్ర వస్తాయి. అది నాకు ర్యాంక్ వస్తే కొన్ని వందల మందికి నేను సహాయం చేస్తాను, చాలామంది జీవితాల్లో మార్పు తీసుకొస్తానని అనుకుని చేయండి. ఖచ్చితంగా మీకు ఇంకా 10 గంటలు చదివేవాళ్ళు 12 గంటలు చదువుతారు. మీకు ఎప్పుడైతే నీరసం వచ్చుద్దో, ఎప్పుడైతే చిరాకేస్తో, వెంటనే మీ ఏం గుర్తు తెచ్చుకోండి. ఆ ఏం మీకోసం అయి ఉండకూడదు, సమాజం కోసం అయి ఉండాలి. మీ లక్ష్యం జస్ట్ మీకోసం అయితే కాదు. ఓన్లీ మీకోసం అయితే ఒకసారి నీరసంగా, ఒకసారి పర్లేదు రేపు చదువుదాం అలా అనిపిస్తుంది అనమాట. వన్స్ యూ హ్యావ్ అ ఓరియంటేషన్ టువర్డ్స్ ద సొసైటీ, దెన్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ ఎయిమ్ అని అనుకోవచ్చు మీరు. అర్థమైందా? సో యూ షుడ్ ప్లాన్ ఫర్ దట్. దానికోసం మీరు ప్లాన్ చేయండి. ఓకే, సో కొన్ని రోజుల పాటు అవేర్నెస్ సెషన్స్ ఉంటాయి, 2-3 days. తర్వాత నెక్స్ట్ వీక్లో సిలబస్ స్టార్ట్ అవుతుంది. డన్. విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.